అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చేశారు. అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా ఇంతవరకు పేదలకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలం కానీ అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు అనేటువంటి అంశమే ఆ ఊసే లేకుండా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. మరి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దాంట్లో వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్స్ లో కూడా కోత విధించి ప్రతి నెల కొన్ని వేల మందిని పెన్షన్దారులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెన్షన్ల ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అది ఆచరణలో కేటాయించినటువంటి బడ్జెట్ స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. దాని మూలంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు ప్రతి వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వితంతులు కానీ ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అలాంటి కొత్త పెన్షన్లు లేకపోగా ఇస్తున్నటువంటి పెన్షన్లోనే కోత విధించినటువంటి పరిస్థితి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా